చేశారు. इस 10 साल में बेरोजगारी बढ़ी, महंगाई बढ़ी, किसानों की दुर्दशा, दलितों आदिवासियों के साथ भेदभाव और महिलाओं पर अत्याचार चरम सीमा पर आ गई है. ఈ 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది, అదే విధంగా పేదరికం పెరిగింది, మహిళల మీద జరిగేటటువంటి అత్యాచారాలు అన్ని ఇన్ని కావు. వీటన్నిటితో దేశం సిగ్గుతో తల వంచుకునేటట్టుగా చేయటం జరిగింది. मोदी जी ने कहा था ITIR, बयाराम स्टील प्लांट, काजीपेट कोच फैक्ट्री, इनमें से किसी एक का वायदा भी उन्होंने पूरा नहीं किया. यही दर्शाता है मोदी कितने झूठ बोलते हैं. ITIR, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, అదే విధంగా బయ్యారం గనులు, వీటన్నిటికీ సంబంధించి నరేంద్ర మోడీ గారు చాలా వాగ్దానాలు చేయటం జరిగింది. కానీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పరిపూర్ణం చేయలేదు. ఈ ఒక్క విషయం చాలు నరేంద్ర మోడీ గారు తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో అబద్ధాలు చెబుతున్నారు అని నిరూపించడానికి. हल्दी बोर्ड 5 दिन में स्थापित करने का वायदा मोदी ने किया था. పసుపు బోర్డుని కేవలం 5 రోజుల్లో స్థాపిస్తాను అనేటటువంటి వాగ్దానాన్ని నరేంద్ర మోడీ గారు చేయటం జరిగింది. इस वायदे का हकीकत आप सबको मालूम हो गया. ఈ వాగ్దానం ఎంతవరకు నెరవేరిందో మీ అందరి కళ్ళ ముందే ఆ సత్యం ఉంది. वही कांग्रेस तेलंगाना सरकार ने 100 दिनों के भीतर बदलाव लाने का प्रयास किया. महिलाओं के लिए मुफ्त बस यात्रा दिया. స్నేహితులారా, అదే తెలంగాణలో మీరు స్థాపించి మీరు ఓట్లు వేసి గెలిపించినటువంటి మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, కేవలం 100 రోజుల్లో తాను చెప్పినటువంటి ప్రతి పనిని పరిపూర్ణం చేసే దిశగా సాగింది. 100 రోజుల పాలనలో మీరందరికీ నేను చెబుతూ ఉన్నాను, ఒకటి, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. उचित प्रयाणों बस में है क्या पूछिए. ఉచిత ప్రయాణం అంటే బస్సులో ఎప్పుడైనా ఉచిత ప్రయాణం అనేటటువంటి ఆలోచన ఉండేదా? ఒకసారి మీరందరూ చెప్పండి గట్టి. ఉచిత ప్రయాణం అనేటటువంటిది మీకు తెలుస్తుందా లేదా? మహిళా ఆడవాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు బస్సులో ఉచితంగా తిరుగుతున్నారా లేదా? తిరిగే వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తి చూపించండి. राजीव आरोग्यश्री पहले 5 लाख था, अब कांग्रेस के हुकूमत में 10 लाख कर दिया गया. ये हमारी देन है. రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో 5 లక్షల రూపాయలు ఉంటే 200 यूनिट बिजली मुफ्त मिल रही है. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు మీకు దొరుకుతుంది. गरीबों को 500 रुपए सिलेंडर, పేదవాళ్ళకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. बेघरों के लिए इंदिरम्मा हाउसिंग को मंजूरी दी गई. ఇళ్లు లేనటువంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇండ్లు నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. अब आने वाले 15 अगस्त 2024 तेलंगाना सरकार हमारे किसान भाइयों का कर्ज माफ कर देगी. స్నేహితులారా, 2024 ఆగస్టు 15వ తేదీ అంటే 2024 స్వతంత్ర దినోత్సవం రోజు నాటికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క రుణాలు పరిపూర్ణంగా మాఫీ చేయబడతాయి. निजाम शुगर मिल भी हम चालू करके दिखाएंगे. నిజాం చక్కెర కర్మాగారం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ప్రారంభించి చూపిస్తాం. ऑटो चालकों को सालाना 12,000 रुपए हम देंगे. ఆటో నడిపేటటువంటి ఆటో రిక్షా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. इसीलिए इंडिया गठबंधन के सरकार बनाना है. इसीलिए आप ज्यादा से ज्यादा कांग्रेस पार्टी हाथ के निशानों पर जो खड़े हुए हैं उनको चुन के भेजो. కాబట్టి ఇవన్నీ నెరవేరాలంటే, ఈ కలలన్నీ సాకారం కావాలంటే మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, హస్తం గుర్తుకు ఓటేయాలి. ఎవరెవరైతే మీ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ గెలిపించడంలో క్రియాశీలక